పుష్ప 2 సినిమా రిలీజ్‌కు మరో 2 వారాల సమయం మాత్రమే ఉంది. కానీ ఇంకా సుకుమార్ షూటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఈపాటికే ఫస్ట్ కాపీ రెడీ చేసి, ప్రమోషన్స్ చేయాల్సింది పోయి, ఇంకా షూటింగు, బ్యాక్‌గ్రౌండ్ స్కోరు కంప్లీట్ కాకపోవటం బన్నీ ఫ్యాన్స్‌ను కాస్త టెన్షన్ పెడుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌కు టైం సరిపోలేదా? అంటే సుకుమార్‌కు బీజీఎం నచ్చలేదా? అనే సంగతి పక్కన పెడితే, పుష్ప 2 నేపథ్య సంగీతం కోసం ఏకంగా 3 సంగీత దర్శకులను రంగంలోకి దింపాడు సుక్కు. తమన్, శాంసీ, అజనీష్ లోకనాథ్ ఒక్కొక్కరికి ఒక్కో ఎపిసోడ్ ఇచ్చినట్టుగా వార్తలు ఉన్నాయి. తమన్ కూడా పుష్ప 2లో జస్ట్ తాను ఒక భాగం మాత్రమేనని చెప్పాడు. అయితే లేటెస్ట్‌గా ఈ ముగ్గురు తమ వర్క్ ఫినిష్ చేసి సుకుమార్‌కు అప్పగించారట. ఫైనల్ రష్ చూసిన సుక్కు, శామ్ సీఎస్, అజనీష్ ఇచ్చిన అవుట్పుట్‌కు ఫుల్ సాటిస్ఫాక్షన్‌గా ఉన్నాడట. తాను అనుకున్న దానికంటే చాలా బాగా ఇచ్చారని చిత్ర యూనిట్‌తో అన్నారట. కానీ తమనిచ్చిన బీజీఎం పట్ల సుక్కు అంతగా సంతృప్తి చెందలేదని, మరోసారి వర్క్ చేయమని సూచించినట్టు ఇన్సైడ్ టాక్. దీంతో కొంత పోర్షన్ వర్కును మరోసారి చేస్తున్నాడని, రేపో మాపో ఫినిష్ చేసి ఇచ్చేస్తాడని యూనిట్ వర్గాల సమాచారం. అయితే ఇలాంటి రూమర్స్ ఎన్ని వచ్చినా సినిమా అవుట్ మాత్రం మామూలుగా లేదనేది ఇండస్ట్రీ టాక్. ట్రైలర్కు దేవిశ్రీ అదిరిపోయే స్కోర్ ఇచ్చాడు. ఇక సాంగ్స్ అన్నీ కూడా దేవినే కంపోజ్ చేశాడు. ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ అవగా త్వరలోనే మరో సాంగ్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. ఏదేమైనా ఈ నలుగురు సంగీత దర్శకులు పుష్పరాజుకి ఎలాంటి ఎలివేషన్ ఇస్తారో చూడాలి.